వందే మాతరం. అమ్మా భరతమాత, నీకు ఈ సీతారామరాజు ప్రణమిలుచున్నాడు. అనవర్త ప్రజాపీడిత పరణ బుక్కులు అనంత రాజ్యకాంక్ష వ్యామోహ పీడితులైన ఆంగ్లేయుల అగడాలు రోజు రోజుగా మితి మీరిపోతున్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తమ ప్రజానాయకులను ప్రభుత్వ విరోధ నిరోధ శక్తులుగా నిర్ణయించి పట్టి కొట్టి కారాగారములను నెట్టివేస్తున్నారు. నిరంతర నిర్మల ధర్మమూర్తులైన దేశభక్తులను దేశద్రోహులుగా ప్రకటించి ఉరి కంబాలకు ఎక్కిస్తున్నారు. సమస్త భారతదేశ సౌభాగ్యాన్ని సంపదను వారి దేశానికి తరలించుకుపోయి నీ కన్న బిడ్డలైన మమ్మల్ని దుర్భరదాస్యంలో జీవోత్సవాల వాళ్ళ బ్రతకమని శాసనాలు చేస్తున్నారు. అంతేకాదు తల్లి, మన వాళ్ళకు కూలీ ఇచ్చి పోలీసులను పేరు పెట్టి మనల్ని చంపడానికి మన వాళ్ళనే ఉపయోగిస్తున్నారు. నందనవనం లాంటి ఈ సుందర దేశంలో మందగుండు సామాన్లతో మరణహోమం సృష్టిస్తున్నారు. ఒకనాడు యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని పంచి విశ్వగురు స్థానంలో నిలిచిన నా భారత జాతి ఈనాడు తేజస్వామ్యమై దృశ్య శృంఖాలను తెంచలేక క్రియాశూన్యమై జీవోత్సవంగా మారిపోయింది. అందుచేతనే నన్ను కనిపించిన నా తల్లిదండ్రులను, నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన నా సీతను విడిచిపెట్టి నీ సేవ కోసం బయలుదేరాను. అసలు నీవు బాగుంటేనే కదమ్మా మేమంతా బాగుండేది. ఏది ఏమైనా ఇక ఆ నీ చపురత్వ నిరంశత్వ క్రూరత్వానికి, మన జాతి సురత్వానికి నిస్తేజమై నిద్రణమైపోకూడదు. బండన పండితులుగా దేశ దేశాల్లో అఖండ కీర్తిని ఆర్జించిన నా భారత ఖండ ప్రజలు నేటి పరాయి పాలకులకు లొంగి కృంగి కృషించిపోకూడదు. ఆ బ్రిటిష్ ముష్కలకు నియంత్రణత్వానికి నా జాతి బలి కాకూడదు. ఈ బానిసత్వం శాశ్వతం కాకూడదు. వాళ్ళలో నిద్రాణమై ఉన్న శక్తిని నిద్రలేపుతాను. నిస్తేజమైన పౌరుషాన్ని తేజోమయం చేస్తాను. వాళ్ళ నిండు గుండెలను విప్లవాగ్ని గుండాలుగా రగిలింపజేస్తాను. ఒక్కసారి తెలుగు ప్రజలను ప్రళయకాల రుద్రులుగా వీరభద్రులుగా తయారు చేస్తాను. ఆగండి! ఏమిటి అత్యాచారం? ఏమిటి అమానుషం? రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్కలు నిన్నాడన్న శ్రామికులను ఎందుకలా చిత్రవదన చేస్తున్నారు? ఏమిటి ఇది? మీ దొర ఆజ్ఞ. దొర 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 ఎవడ్రా దొర? మొక్కలు వచ్చినని చేసుకొని బాలికలని దొరకు అప్పగించాలా? అమాయకులైన ఆడపిల్లని ప్రాణపారాలను హరించేవాడా నీకు దొర? అన్నం పెట్టిన ఇంటికి కన్నా వేసే గజదంగ, నీడను ఇచ్చిన చెట్టుకి సమూలకంగా నడిపి వేసుకునే నీచుడు పరమ కిరాతకుడు వాడా నీ దొర? ఆ మాట చెప్పడానికి సిగ్గక్కర్లేదురా నీకు? ఏమిటి నీవు ఆంధ్రుడవా? నీతిని జాతిని విస్మరించి ఆ తెలకొక్కలకు ఒడిగం చేస్తూ నీ చెల్లిని నీ తల్లిని నీ చేతుల్లోనే అత్యారం చేయడానికి అప్పగిస్తుంది. ఏమిటి నీవు ఆంధ్రుడవా? ఆత్మగౌరవం చచ్చిన పాంధ్రుడవు, ఆంగ్లేయ ప్రసాద పది మహంధుడవు, కానీ అసలైన ఆంధ్రుడవు కాదురా. కాదు, ముందు నిన్ను చంపి తర్వాత నీ దొర సంగతి చూస్తా. చ పిరిగి పందా, ఎందుకు అలా వణికిపోతున్నావు? నీ ప్రాణం లాంటిది కదా వాళ్ళ ప్రాణం. చ కాళ్ళు పట్టుకుంటే ఎక్కడి నుంచి తప్పు ఒప్పుకుంటే కరికిరించడం నా వీర భారతి శిక్షిత్ర ధర్మం. లే పో, నీ దొరకు చెప్పు. ఈనాటి నుండి మన్యం ప్రజలకు రక్షణగా ఈ సీతారామరాజు ఉన్నాడని చెప్పు. కని కోసం ఛాయలకు సజీవ సమాధి తప్పదని చెప్పు. పో అమ్మా సోదరి, అదుగో నీ వాళ్ళంతా ధైర్యంతో నీ వంక చేస్తున్నారు. వెళ్ళు తల్లి, నేను వెళ్ళక మళ్ళీ వస్తారానా? ఓ నా మన్యం సోదరి సోదరమనురాలా, స్వార్థపరులైన శ్వేత జాతికి మన లాభాలను ఆర్జించి పెడుతున్న వాళ్ళు మనల్ని బానిసలుగానే చేస్తున్నారు. ఇక మనం ఉపేక్షించకూడదు. అనుక్షణం ఎదిరించాలి. అడుగడుగున ఎదురు దెబ్బ కొట్టాలి. ముక్కు ముమ్ముడిగా వెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి వాళ్ళ మరణ యుద్ధాలు స్వాధీనం చేసుకోవాలి. మన అక్కా చెల్లె మన ప్రాణాలను కదిలించుకోవడానికి కదలండి. కథల రంగాల్లోకి మ్రోగించండి. సాయుధ పోరాటం అమర్చండి. వెచ్చని పచ్చి నెత్తితో మనం అన్ని సీమ అరుకాంతులు సంతరించుకోవాలి. ఆ శ్వేత జాతికి పరాభయం మన ఏకైక లక్ష్యం. వందే మాతరం, వందే మాతరం. ఏమది? మీరు చెప్పినది నిజమేనా? ఆ నీచులు నన్ను బంధించలేక కసిరంతా మేమే చూపిస్తున్నారు. గ్రామాల్లోనే భస్మీ పంటలను చేస్తున్నారా? మన వనితులను నిర్దాక్షిణంగా ఆపండి. ఇక నానే వినలేను. నా మూలంగా మీరు చిత్రవద కావడం నేను సహించలేను. ఆ ముష్కరులతో వెళ్ళి నేనే మాట్లాడతా. అటో ఇటో తేల్చుకోవాలి. వందే మాతరం, వందే మాతరం. ఎవడు వాడు ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, తరిమి తరిమి కొట్టరా, తగిన శాస్తి చెయ్యరా. నా తండ్రి అల్లూరి వీరభద్రరాజు ఆరుగురు అన్నదమ్ములు ఒకని పశ్చిమ గోదావరి జిల్లా మొగులుతురు అనే గ్రామంలో 1897 జూలై 4న జన్మించిన సింహాన్ని. ఒరే ఊర కుక్క, నన్నేం చేస్తావురా? 33 కోట్ల మంది భారతీయులు ఒక్కసారిగా తుపుక్కున ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతారా మీరు మీ బ్రిటిష్ రాక్షసులు. రే మేజర్, నన్నేం చేస్తావురా?
సంధికిని పిలిచి చంపుతారా? ఒక్క సీతారామరాజు మరణిస్తే కోట్ల మంది సీతారామరాజులు పుట్టుకొస్తారా? ఈ అంతం చూస్తారా? సంధికిని పిలిచి చంపుతారా? మీరింతటి కుడినాత్మలని కఠినాత్మలని నాకు తెలుసు. మందలిస్తే మంచి దారికి వస్తారనుకున్నాను, కానీ నన్ను ఇలా టిస్టల్తో కాలుస్తారు అనుకోలేదు. ఒరే లుథర్, ఇప్పుడైనా మించిపోయింది లేదు. దమ్ముంటే మిసం నిలబెట్టి తొడగొట్టి నాతో ద్వంద్వ యుద్ధానికి రారా పిరిగి పందా. గెలుపు నా శక్తిదో నీ యుక్తిదో తెలుసుకుందాం రారా. రా.